నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్. భూగర్భ జలాలు పడిపోయి వ్యవసాయ బావులు బోర్లు నీళ్లు లేక పచ్చని పంట పొలాలు కండ్ల ముందే ఎండిపోతుంటే రైతన్నల కండ్లలో నీరు కన్నీళ్లు ఆగడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మోటకొండూరు మండలాలలోని పలు గ్రామాల్లో ఈ యాసంగి సీజన్ లో బోర్లలో నీరు బాగానే ఉందని నమ్మి అప్పులు చేసి 2-3 ఎకరాలు వరి పంట వేస్తే బోర్లు ఎండిపోయి నీళ్లు లేక పచ్చని పంట పొలాలు ఎండిపోయి నెరలు పారాయి. ఈ మేరకు పై అధికారులకు నివేదిక పంపినట్లు చెప్పారు. కాగా అధికారులు పంట నష్టం వెంటనే సర్వే చేసి ఎకరం 25,000 నుండి 30,000 రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆగిపోతుంది అనవసరం మాకు ఏం పని చేయదు. అది ఇది కుంటలు బోటలు నింపినట్టుంటే కొంత పని చేస్తాం. అన్ని కుంటలు నింపితే మంచిగా ఉంటుంది సార్. అది కుంటలనే ఆడాలి బతుకులు. మా ఏరియా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కుంటలే చుట్టుముట్టు అవన్నీ నింపినట్టుంటే బోర్లకు పని చేస్తాయి. ఆ సమయం బతారు. ఇప్పుడు ఆగినీళ్ళు వేస్తే మాకైతే ఇంత కూడా పని చేస్తారు. 2 ఎకరాల పొలం పెడితే ఎండిపోయింది. ఎండిపోతే వాడతలేదు. ఒకరైతే ఒకటి పోయింది, ఒకటి మళ్ళీ జరగబడ్డది. బాగా ఎండిపోయింది. మా పరిస్థితి కట్టుకున్నది. ఏమి ఇస్తారో ఏం కథ. ఇలా 350 ఫీట్లు ఇంట్లో వేసిన బోర్ ఇది ఫెయిల్ అయ్యి కొద్దిగానే వస్తుంది. ఇక కూరగాయ చెట్లు తోట వేసుకుంటే తోట కూడా ఎండిపోయింది. ఇక ఇక్కడ ఇంత పొలం ఉండగా ఇది పెట్టలేకపోయినా, ఇక నీళ్ళు వెళ్తలే కానీ ఇది పెట్టలేకపోయినా, ఇక అది అక్కడ పెడితే అది మొత్తం ఎండిపోయింది. అది తీసుకున్నారు. మా పరిస్థితి అట్లుంది సార్. మరి మేము ఏం ఇంకా అప్పులు బాగా అయినాయి. 3-4 లక్షలు పెట్టుబడి పెట్టిన అప్పులు బాగా అయినాయి. పొలం బారతలేదు, మోటార్లు నీళ్లు పోతలేవు, చెర్లలకు నీళ్ళు ఇడిచిపెడతలేరు. మా పరిస్థితి అప్పుల బాధ. ఏం ఉన్న ఆవులను అమ్ముకున్నా, ఖాళీగానే తిరుగుతున్నా. ఏం చేయాలి సార్? మాది శ్రీనివాసపురం మండలం ఆర్లేరు. మేము నీళ్ళు లేక సత్తున్నాం. పాసులకు మాకు ఆధారం లేక మాకు కాలువ నీళ్ళు కావాలి. మాకు బాయిలు పని చేస్తలేవు, బోర్లు 10 వేసినా పని చేస్తలేవు. ఏది అంతలేదు. మేము గొట్టు మిట్టుగా ఆడుతున్నాం. కాలువ ఆధారం అయితేనే బతాం, లేకపోతే ఇక మాకు ఏం ఆధారం లేదు. అంతే మేము బతుకు. నేను 4 వేసినా, మా అన్న 7 వేసిండు. మా తమ్ముడు 3 వేసిండు. మా నడిపాయన. ఇంకా ఇంకొక ఆయన ఇక ఈయన 3 వేసిండు. ఈయన 4 ఏ వేసినా ఏం అక్కడ కొత్తలేవు. మా పెద్దన్న కొడుకు ఆడు 3 వేసిండు. ఏది వేసినా ఏం అక్కడ కొత్తలేదు, ఏం సక్కర కొత్తలేదు. కాలువ రాంది మేము బతకం. ఇక ఏమున్నా కాలువతోనే ఆధారం. ఏమన్నా గవేగా వస్తేనే బతుకు, కానీ మాకైతే ఇప్పుడైతే ఏం ఆధారం లేదు. మాకు ఈ పెట్రోళ్ళకి, ఈ మోటార్లకి, సాటర్లకే సుక్కలకి పసల దాదుకుందామని ఆధారం లేదు. మాకు ఎటువంటి కాలువ రావాలి. కాలువ వస్తే బతికినట్టు, లేకపోతే మాకు గదే ఉన్నది. ఆధారం ఏం లేదు. ఇక మేము వెళ్ళిపోయేది. ఇక ఇక్కడికి వెళ్ళి శ్రీనివాసపురం వెళ్ళి వదిలిపెట్టి ఇక ఎక్కడన్నా దారి చూసుకునేది. గడ్డకైతే మొత్తం ఇక్కడ మాకు వదిలే నీళ్ళ సౌకర్యం లేదు. ఇంకా ఎండలు ఎట్ట బతామో ఏం కథనో. ఈ పసల
వీటికి నీళ్ళు ఎట్ట అవుతాయో మాకెట్ట అవుతాయో మొత్తం వేసే పెడతారు ఇడిసే పెడతాం ఇంక ఏం చేస్తాం అవి పోతానే లేవా ఏం చేయాలి అవి పోతేనేమో గచ్చిన సాదుకున్నాం అవి అవి పోసుడే లేదా కట్టుకొనికే పోతాయి ఇక ఏమన్నాడు ఆ కట్టుకోడైనా అడ్డి పాసారు ఆ పర్వతాలు కానీ పట్టుకొస్తే అసలే ఇక జీవితం ఈ బొక్కలని ఏం చేసుకోవాలని వెళ్ళిపోయాడు పశువులు కూడా సాదలేము మేము పశువులు కూడా మేము సాదకుండా అయిపోయినాము మాకేం ఇంత ఆ పశువులన్నా కలితే పాల సుక్కలన్నా వెళ్తే అక్కడికి వస్తాయి అంటే అవి కూడా లేకుంటాయి అవి కూడా బంద్ అవుతున్నాయి అవి నీళ్ళు లేవా మాత లేదా ఎన్ని బోర్లు వేసాడు 30 దాకా వేసినాం మా అందరం కలిసి బాయల్లో అందరం 30 వేసినాం 30 ఇంకా 30కే ఎక్కువనే ఉన్నాయి కానీ తక్కువ లేవు ఈ నెల రోజులు ఈ నెల రోజులలో ఈ నెల రోజుల్లో 30 వేసినాం ఉన్నాయి కానీ 30 సీదా 30 31 32 దాకా ఉన్నాయి ఏడ రాలే సుక్కర కూడా లేవు మొత్తం లేవు తుమ్మే లేచింది మొత్తం నీళ్ళ సుక్క దొరుకుతలేదు మూడు అది బోరే ఇగో ఇది బోరే అది బోరే ఇగో ఇది బోరే అవును కానీ ఇది బోరే ఆడ పొక్కే ఉంది ఎన్ని వేసారు బోర్లు 5 అవుతాయి 5 బోర్లు ఈడోటి ఆడోటి 6 బోర్లు 6 ఆడోటి 6 ఇంకా లెక్కలో 7 8 వస్తున్నాయి కానీ 7 అనుకుంటున్నాం కానీ 8 వచ్చినాయి ఆడేసారు ఇంకా 7 వచ్చినాయి ఇంకా పెద్ద దేశం ఇంత ఈ మట్టి అంతా ఒక దగ్గరనే ఉన్నాయి ఇన్నిటి మట్టి ఒక దగ్గర కొంచెం బోరు మంది 12 మంది బతికే బాయిది 12 మంది బతికేది బాయిన 12 కుటుంబాలు